ప్రభు మనకు ఒక రోజు ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. మన శ్రమలు, మన కష్టాలు, మన బాధ, మన దేహ సంబంధమైన, మానసిక సంబంధమైన ఈ భయంకరమైన ఒత్తిళ్లు, శోధనలు, వేదనలు, హింసలు, మరణము నుండి కూడా మనల్ని విడిపించిన యేసు ప్రభు మనకు ఒక రోజు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గుతో తలదించుకోకూడదంట, ధైర్యముతో ఆయన వైపు చూడాలి. అలా మనం ధైర్యముతో ఆయన ముఖ దర్శనము చేయాలంటే మనము ఈ లోకములో ఉండగానే ఆయనలో మనం ఏమై ఉండాలంట, నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయనతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆయనతో మనం మాట్లాడాలి, అనుదినము మాట్లాడాలి. ఆయన మాట్లాడేది వినాలి, ఆయన భావం తెలుసుకోవాలి, ఆయన హృదయం తెలుసుకోవాలి, ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. అలా మనల్ని మనం ఏం చేయాలంట, ఆయనకి ఇష్టానుసారంగా మన జీవితాలను మనం మార్చుకుంటూ ఉండాలి. ఆయన కనబడినప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? అయ్యా, నీవు నన్ను ఎలా జీవించమన్నావు అలా నేను జీవించానయ్యా అని మనం చెప్తా ఉంటే ఆయన ఏమన్నా తెలుసా? అచ్చం నువ్వు ఎలా ఉన్నావు తెలుసా, నాలాగే ఉన్నావు అని ఆయన చెప్పాలి. గట్టిగా చెప్పలు కొట్టి ప్రవర్తిస్తే తెంచండి.